లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క ఆలయం విశేషాలు, తనకు జరిగినటువంటి ఒక మిరాకిల్ గురించి కూడా తను చెప్తామన్నారు. సో అమ్మ నమస్తే. ముందుగా మీరు ఈ గుడికి రావడం చాలా సంతోషం. మరి మీకు ఈ గుడి పట్ల ఉన్నటువంటి ఒక విశ్వాసం, ఎప్పటి నుంచి గుడికి వస్తున్నారు, ఎందువల్ల వస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మా పెద్దపాళ్ళకి పిల్లలు లేకపోతే చాలా సార్లు తిరిగాము. తిరిగితే ఎక్కడ తిరిగినా మాకు పిల్లలు మాకు వాళ్ళకి కలగలేదు 7 సంవత్సరాల దాకా. కలగకపోతే తర్వాత ఒకళ్ళు చెప్పారు పలానా ఓంకారం గుడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పుట్టింది అక్కడ అని అంటే ఇక్కడికి వచ్చాక అమ్మ చెప్పింది ఇన్ని వారాలు తిరగండమ్మా, 41 రోజు తిరగమన్నది. 41 రోజు తిరగమంటే 41 రోజు తనలో దియాన్ని పెట్టుకోకుండా తిరిగింది మా పెద్దవాళ్ళు. ఒక అబ్బాయి పుట్టాడు, బాబు పుట్టాడు. ఆ బాబుకి ఇప్పుడు 20 సంవత్సరాలు. గుడి మహాత్యమైన గుడి, కానీ మేము మధ్యలో రాకుండా వెళ్ళిపోయాం. ఇటు వాళ్ళు ఒక వెళ్ళిపోతున్నాం, కానీ గుడి వల్ల ఏ ట్రబుల్ లేదు. అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తున్నారు గుడికి. మళ్ళీ నేను ఈ రోజు మళ్ళీ వచ్చాను. నేను ఇక్కడికి ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నా. 10 సంవత్సరాల నుంచి మా ఊర్లో ఉంటున్నాను. ఏ ఊరు? దగ్గర కొమ్మ చెరువులో ఉంటున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు రావాలని మళ్ళీ వచ్చాయి. ఈ రోజు వచ్చినారు కదా, ఎలా అనిపించింది? ఎందుకు మేము ఎప్పుడు వస్తానే ఉంటాం, కానీ ఈ రోజు ఎలా అనిపించింది? ఈ రోజు ఎందుకు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశాను. ఇక్కడే ఉండి రాత్రే వచ్చాను నేను ఇక్కడ. అవునా? రాత్రే వచ్చి ఇక్కడ రాత్రి 8ంటికి వచ్చా. వచ్చి ఇక్కడే ఉండి తెల్లారి పొద్దున్నే అన్నిటికీ అభిషేకాలు చేసి ఈ రోజు భోజనం చేసి ఇప్పుడు వెళ్తున్నాము ఇంటికి. ఇంటికాడ వ్యవసాయమా లేకుండా ఎన్ని ఎకరాలు ఏం పండిస్తారు? పొలం పని, మాకు పొలం ఉంది. అది ఏం పండిస్తారు ఎక్కువగా? ఒడ్లు పండిస్తాం. ఒడ్లు పండిస్తారు. బాగా పండుతుందా? రేటు బాగా వస్తుందా? సరే. సో ఈ అమ్మవారిని నమ్ముకున్నందుకు మంచి జరుగుతుంది. ఇంట్లో మా పెద్ద కొడుకు పిల్లలు లేకపోతే చాలాకి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 41 రోజుకే మా కోడలికి గర్భిణి అందింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు అందరూ? మళ్ళీ వచ్చాను అన్నమాట ఇక్కడికి. ఓకే. మరిన్ని సేవలు మీరు అమ్మవారితో చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మనస్ఫూర్తిగా మళ్ళీ చేయాలనుకుంటున్నా, మళ్ళీ వస్తున్నా ఇంకా. సరే జ్యోతమ్మ గారు నమస్తే. ఈరోజు మనం రావడానికి ప్రధాన కారణమైనటువంటి జ్యోతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మీకు కూడా. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం మాకు చూపించినందుకు. గుంటూరు జిల్లాకు ఈసారి మొట్టమొదటిసారిగా శ్రావణ మాసంలో మేము అడుగు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మా మీడియా ద్వారా మీకు సపోర్ట్ చేస్తాము. మరి ఈ పూజల కార్యక్రమాలు ఎప్పటి నుంచో రాండి అని అంటున్నారు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు మీకు ధన్యవాదాలు. మరి మీకు తెలిసిన పూజా విధానాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, మీ అమ్మగారితో పాటు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అనేది ఒక మాట. మేము ఇక్కడ పుట్టలేదండి. మేము మా అమ్మమ్మ గారు పీఠం పెట్టినప్పుడు కొత్తపేటలో ఉండేది పీఠం. తర్వాత పుట్ట వెలిసిందని చెప్పి ఇక్కడికి వచ్చి ఇవన్నీ ప్రతిష్ఠ చేశారు. అమ్మమ్మ గారు చేసేవాళ్ళు, మా అమ్మమ్మ గారు. తర్వాత మా అమ్మగారు చేస్తున్నారు. మా నాన్నగారు భజనలో పాల్గొనేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అన్ని విధాలా పాల్గొనేవాళ్ళు. నేను వాళ్ళ చిన్న మనవాళ్ళు మా అమ్మమ్మకి. మా అమ్మగారు కట్టించారు ఈ గుడి. మేము ఇంకా అమ్మకే మేము సేవ చేస్తూ జీవితకాలం ఆమెకే సేవ చేసుకుంటూ బ్రతకాలని మేము అనుకుంటున్నాం. మా పలుగురు కాళిదాస్ గారు అయితే మాకు మేడ ఉండి మాకు అన్నీ మాకు చూపిస్తాడు అనమాట. మా పిల్లలు సెటిల్ అవ్వడం కానీ ఏదైనా ఆయన దయ ఉండబట్టే, అమ్మవారి దయ ఉండబట్టే మేము ఇలాగా పైకి వచ్చాం. ఓకే. కొన్ని మిరాకిల్స్ కూడా జరుగుతున్నాయి. అంటే గుళ్ళో పాములు అట్లాంటివి శక్తుల రూపంలో కూడా వచ్చి శక్తిని ఇవ్వడం జరుగుతుంది. ఇందాక చూసాము, ఆ పుట్టకాడికి రాగానే వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇది ఎందువల్ల అంటారు? ఇంత అది మాలో అమ్మ ఉంది కాబట్టి ఓకే వైబ్రేషన్స్ వస్తున్నాయి. మరి ఓకే, థ్యాంక్ యూ. అవునవును. అమ్మ మీ పేరు? ఇందాక మేము చూసాం, మరి అమ్మవారు స్వయంగా మీ దాంట్లోకి వచ్చి వైబ్రేషన్ ఇచ్చింది అమ్మవారు పట్టుకున్నాక. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అమ్మవారు ఉంది? అసలు ఇలాంటివి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మవారు రావడం అనేది నాకు ఇప్పుడే ఫస్ట్ టైం అండి. అమ్మవారు అమ్మకే వస్తుంది, నాకు అమ్మవారు రావడం అనేది ఫస్ట్ టైం. అంతే, దర్వేస్ట్ వరకు వైబ్రేషన్ వచ్చింది. ఓకే అమ్మ మీ పేరు? నమస్తే. వసంత లక్ష్మి, వసంత కుమారి, అన్ని పేర్లు వసంతరాయుడుపురంలోనే ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. మీకు ఎలా అనిపిస్తుంది దేవస్థానం చరిత్ర ఇవన్నీ? చిన్నప్పటి నుంచి ఆవు పూజ చేసుకున్నాం మేము. ఆవు దగ్గరే బతుకుతున్నాం. ఆవులేని మేలేము. కాళికాదేవి మంచి కలిగిస్తుంది అమ్మవారు. మాకు అన్ని బాగానే ఉంది ఆ దేవుడి దయ వల్ల.
ఓకే అమ్మ, మీ కార్యక్రమాలు ఎలానే కొనసాగాలని. అయితే గుడి ఓనర్లు ఎన్నైనా చెప్తారు, 4 సాకులు కూడా చెప్తారు అవసరమైతే. భక్తులని కనుక్కుందాం ఒకసారి. అన్న నమస్తే, మీ పేరు? మోహినీధర్. మీరు ఎక్కడ ఉంటారు అన్న? విజయవాడ నుంచి వచ్చినారు ఈ రోజు. ఓకే, మీకు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు? ఎలా కలుగుతుంది మీకు? 28 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అప్పుడు మా పెళ్ళైన కొత్తలో పాప పుట్టింది. అప్పటి నుంచి అన్నంలో అయింది. అవకాశాలు అలా వచ్చినాయి. మిల్లి ఈ రోజుకి మా పాప సీఏ ఇంజనీరింగ్ అమ్మవారు మంచి కలిగిస్తుంది. అవకాశాలు అయ్యే వచ్చినాయి. ఓకే అమ్మ, మీ పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు? ఎలా కలుగుతుంది చెప్పండి. ఓకే మా నాన్నగారు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. ఓకే ఈ మధ్య బాధపడవద్దులే, చెప్పండి, ఏం కాదు. సత్యభామ అమ్మగారు నేను కూడా చిన్నప్పటి నుంచి ఉండేదాన్ని. నన్ను బాగా చూసుకునేవాళ్ళు. చెప్పండి. సరే, అయిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని, అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కూడా మన మీడియా తరపు నుంచి ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుందని, అవసరమైతే మన భజన మండలి సపోర్ట్, ఆర్కెస్ట్రా సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బోల్ కాళీ మాతా దేకి, బోల్ ఓంకార్ మూర్తికి. థ్యాంక్ యూ.